హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యూనిక్ ట్రెండ్ మోటో బ్లాగ్స్. అందరికి ముందుగా జై శ్రీరామ్. సో ఇవాళ మన వీడియో వచ్చేసి హైటెక్ సిటీకి దగ్గరలో ఉన్న శిల్పారామంకి అయితే వెళ్తున్నాం అనమాట. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. మొత్తం శిల్పారామం అయితే ఎక్స్ప్లోర్ చేసేస్తా. సో ఇప్పుడు నేనైతే ప్రెసెంట్ రోడ్డుని అయితే ఏమీ ఎక్స్ప్లోర్ చేయట్లేదు, ఎందుకంటే ఆల్మోస్ట్ రూట్ అందరికి తెలిసిందే. సో ఇంకా డైరెక్ట్గా అయితే నేనైతే అక్కడి నుంచి అయితే స్టార్ట్ చేస్తాను అనమాట వీడియో. ఇంకా లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. సో ఫైనల్గా మనం శిల్పారామంకి అయితే వచ్చేసాం. ఇదే ఎంట్రన్స్ అనమాట. ఇక్కడ మనకైతే సాటర్డే కాబట్టి ఫుల్ జనాలు ఉన్నారు. టికెట్ తీసుకుని లోపలికి అయితే వెళ్దాం. ఫస్ట్ టికెట్ ప్రైస్ వచ్చేసి పెద్దలకు 60, చిల్డ్రన్స్కి 20 రూపీస్ అయితే ఉంది. టికెట్ తీసుకుని లోపలికి అయితే వెళ్దాము. మనం టికెట్స్ తీసుకోగానే పక్కనే ఎంట్రన్స్ అయితే ఉంటుంది. ఎంట్రన్స్ పక్కన పెద్ద గేట్స్ అయితే ఉన్నాయి. ఆ గేట్స్కి అటు సైడ్ ఇటు సైడ్ గుర్రాలు వేసుకుని దానిపైన ఎవరో మంచి కూర్చున్నట్టుగా డిజైన్ బాగుంది కదా. సో టికెట్ తీసుకుని మనం అయితే ఇలాగైతే లోపలికి వచ్చేసినాం. లోపలికి రాగానే మనకు రైట్ సైడ్ అయితే గణేశుడి విగ్రహం అయితే ఉంది. విగ్రహాన్ని దర్శించుకుందాం ఫస్ట్. సో ఎంట్రన్స్లోనే విగ్రహం ఉంది కదా, చాలా బాగుంది చూడడానికి. మొత్తం చెక్కతో చేసినట్టు కనపడుతుంది. అండ్ దాని పక్కనే నాగదేవత అయితే ప్రతిష్ఠించారు అన్నమాట విగ్రహం. దాన్ని కూడా దర్శించుకుని లోపలికి అయితే వెళ్దాం. మనం లెఫ్ట్ సైడ్ నుంచి ఎంటర్ అవ్వగానే మనకైతే ఓల్డ్ ట్రెడిషనల్కి సంబంధించి మొత్తం డ్రెస్సెస్ కానీ వస్తువులు కానీ మొత్తం అయితే ఇక్కడైతే ఉన్నాయి. మొత్తం షాపింగ్ మాల్ ఇదంతా షాపింగ్కి సంబంధించింది ఉంది రూట్. ఇవాళ సాటర్డే కాబట్టి జనాలు ఫుల్ ఉన్నారు, ఎక్కడెక్కడి నుంచి వచ్చారు. సో ఇక్కడ నాకు లెఫ్ట్ సైడ్లో చూసినట్టయితే మీకు ఇక్కడ చైర్స్ మొత్తం టేబుల్స్ మొత్తం చెక్కతోనే చేసారు. లొకేషన్ మొత్తం నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది. ఈ చెట్టును చూసిర్రు, పుట్టగొడుగులాగా ఎంత బాగుందో. మొత్తం వీళ్ళ మెయింటెనెన్స్ కూడా నెక్స్ట్ లెవెల్ ఉంది. చెట్లను మెయింటైన్ చేయడం కానీ గార్డెన్స్ మొత్తం నెక్స్ట్ లెవెల్ ఉంది. ఇక్కడ మధ్యలో బుద్ధుడి విగ్రహం అయితే పెట్టారన్నమాట. ఇక్కడ ప్రతి ఒక్క విగ్రహం చెక్కతోనే రెడీ చేస్తున్నారు. ఫ్రేమ్స్ కూడా నెక్స్ట్ లెవెల్ అంటే ఉన్నాయి. అండ్ ఇక్కడ మనకి గార్డెన్ మెయింటెనెన్స్ మాత్రం వేరే లెవెల్ ఉంది. చూడడానికి చాలా పీస్ఫుల్ అయితే ఉంది. ఇక్కడెక్కడి నుంచి జనాలు వస్తున్నారు, ఇవాళ సాటర్డే కదా. అండ్ మనకి ఇక్కడ అయితే శిల్పకళ వేదికకు సంబంధించిన మెట్లు అయితే ఉన్నాయి. ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్ లో క్యాంటీన్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఫుడ్ కావాలంటే ఇక్కడ అయితే తినొచ్చు. అండ్ రైట్ సైడ్ లో చూడండి మొత్తం బంతిపూలు ఏ రేంజ్ లో మెయింటైన్ చేస్తున్నారు. పైన మొత్తం చైర్స్ అయితే అరేంజ్ చేశారు అన్నమాట భరతనాట్యం చూడడానికి. ఇక్కడ చూడండి ఓపెన్ ఏరియా ఎంత పెద్దగా ఉందో, వేరే లెవెల్ ఉంది. ఇక్కడ మనకైతే వాటర్ బోటింగ్స్ కూడా ఉన్నాయి అన్నమాట. కావాలనుకుంటే వాటర్ బోటింగ్ కూడా మనం అయితే చేయొచ్చు. సో ఇప్పుడు వెళ్ళి అయితే ఒకసారి చూద్దాం. టికెట్ కౌంటర్ వచ్చేసి మనకు 6 o'clock వరకు అయితే ఓపెన్ ఉంటుంది. టికెట్ ప్రైస్ 30 రూపీస్ అన్నమాట. ఎవరైనా సరే ఫ్యామిలీస్తో అయితే ఎంజాయ్ చేయొచ్చు. నెక్స్ట్ లెవెల్ ఆఫ్ బోట్ రైడింగ్ అయితే ఉంటుంది. ఇక్కడ చూడండి ఇంతమంది వెయిట్ చేస్తున్నారు బోట్ రైడింగ్ కోసం. సో ఎక్స్పీరియన్స్ చేయడానికి అయితే ఇంతమంది ఎదురు చూస్తున్నారు. ఇక్కడ కొన్ని బోట్స్ అయితే ఉన్నాయి, అవి మరి వర్క్ చేస్తున్నారో తెలియదు. సో ఒకసారి చూడండి మొత్తం ఫ్యామిలీస్ అందరూ ఇలా వెళ్తున్నారు ఆ బోట్లో. దాన్ని సైక్లింగ్ చేసుకుంటూ అయితే తీసుకెళ్తున్నారు అన్నమాట ఆ బోట్ని. ఇక్కడ చూడండి మనకు ఒక దేవి ఫేస్ అయితే ఉంది. అండ్ రైట్ సైడ్ మొత్తం చెట్లతోని బాగా అంటే ఓల్డ్ ఇల్లులు ఉంటాయి కదా, సో ఆ రేంజ్లో అయితే ఉన్నాయి అన్నమాట ఇక్కడ అంతా మెయింటెనెన్స్. అండ్ మనకి లెఫ్ట్ సైడ్లో మొత్తం షాపింగ్కి సంబంధించి అయితే ఉన్నాయి. పాతకాలం నాటి పాట్స్, బొమ్మలు. సో నెక్స్ట్ లెవెల్ షాపింగ్ ఏదన్నా ఒకటి తీసుకోపోవాలి ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడు. ఇక్కడ ఇంకో కొంచెం ముందుకు రాగానే ఇక్కడ కప్పల స్టాచ్యూస్ అయితే ఉన్నాయి. అండ్ దాని పక్కనే మనకైతే మన పాత నాగరికతని తెలియజేసే ప్లేస్ అయితే ఉందన్నమాట. సో ఒకసారి దాని లోపలికి వెళ్ళి చూద్దాము. ఫైనల్గా లోపలికి అయితే వచ్చేసాము. ఇక్కడ నుంచి మన నాగరికత అయితే స్టార్ట్ అవుతుంది. మొత్తం ఒకసారి చూడండి, మీకు చూపిస్తా.
అసలు మొత్తం ఎలా రెడీ చేసిర్రు అంటే అప్పట్లో మన వాళ్ళు ఎలా ఉండేటోళ్ళు ఏంది కథ అనేది మొత్తం అయితే అల్లంకి కనిపించేటట్టు చూపెట్టారు. ఇక్కడ చూస్తే మనకు సంక్రాంతి వైపుని అయితే క్రియేట్ అనమాట. మొత్తం హరిదాసు ఆవు పట్టుకుని ఇంటింటికి వెళ్ళేటోళ్ళు. సో వేరే లెవెల్ అంటే వేరే లెవెల్, అసలు నెక్స్ట్ లెవెల్. అసలు నిజంగా ఒరిజినల్ మనుషులు ఉన్నట్టే రెడీ చేసి వీళ్ళందరినీ. ఇది వచ్చేసి గిరిజన శైలి అన్నమాట. ఇక్కడ మనకి పురాతన మనుషులు ఎలా ఉండేవాళ్ళు, అప్పట్లో జీవనం ఎలా ఉంటుండే మొత్తం ఈ థీమ్లో అయితే మనకు తెలుస్తుంది. ఒకసారి అయితే మీరు చూడండి. నాకైతే నెక్స్ట్ లెవెల్ అనిపించింది. సో అప్పట్లో ఒక్కొక్కరు ఏమేమి చేసుకొని బతికేవారు, ఏమేమి చేసుకొని ఉండేవారు, వాళ్ళ జీవనాధారం ఏంటి, సో మొత్తం దీంట్లో అయితే తెలుస్తుంది. ఒకసారి చూడండి మీరు. ఫస్ట్ నేను ఇది చూసి బొమ్మల ఎడ్ల బండి అనుకున్నాను, బట్ దగ్గరికి వెళ్ళినాక తెలుస్తుంది ఇది ఇట్స్ అండ్ ఒరిజినల్ ఎడ్ల బండి అని చెప్పి. దీనిపైన అయితే మనం రైడ్ అయితే చేయొచ్చు, దీనికి కూడా కాస్ట్ అయితే ఉంటుంది, బట్ ప్రజెంట్ అయితే అంత లేదు మనకి. ఇక్కడ చూడండి గొర్రెల కాపరికి సంబంధించిన థీమ్ అయితే ఉందన్నమాట ఇక్కడ. సో ఒకసారి జూమ్ అయితే చేసి చూపిస్తాం, మీరు ఒకసారి చెక్ చేయండి. గొర్రెలని మేపేటోళ్ళు ఉంటారు కదా, సో దానికి సంబంధించిన థీమ్ అయితే ఇక్కడ రెడీ చేసారు. కొంచెం ముందుకు పోదామంటే అక్కడ పోనీకి దారి లేదు, అందుకని చెప్పి ఇక్కడ నుంచి జూమ్ చేసి మీకు చూపెడుతున్నా. సో చూడండి మొత్తం రియల్గా ఉన్నట్టు అనిపిస్తుంది నాకైతే మొత్తం చూస్తుంటే. లెఫ్ట్ సైడ్లో మనకైతే ఫిష్ పాండ్ అయితే ఉంది, వాటర్ కూడా కొంచెం గలీజ్గా ఉన్నాయి, ఫిషెస్ కనిపిస్తున్నాయో లేదో నాకైతే తెలీదు. ఒకసారి జూమ్ చేసి చూపెడుతూ చూడండి. లెఫ్ట్ సైడ్ చూడండి ప్లే ఏరియా అయితే ఉంది, ఇక్కడ మనం పిల్లల్ని అయితే ఆడిపించుకోవచ్చు అనమాట. సో ఎదురుగా చూస్తే మనకైతే శ్రీకృష్ణుడిది ఫ్లూట్ ఆర్చ్ అయితే ఉంది. సో ప్రజెంట్గా మనం అయితే శ్రీకృష్ణుడి ఆర్చ్ దగ్గరికి అయితే వచ్చినాం అన్నమాట. సో ఇక్కడ ఎదురుగా అయితే మనకు శ్రీకృష్ణుడి విగ్రహం అయితే ఉంది, దర్శించుకుని అయితే లోపలికి వెళ్దాం. సో లోపల అంతా శ్రీకృష్ణుడికి సంబంధించిన థీమ్ అయితే ఉంటుంది, ఒకసారి అయితే చూసేద్దాం పోయి. ఇక్కడి నుంచి మనకి శ్రీకృష్ణుడి థీమ్ అయితే స్టార్ట్ అవ్వబోతుంది. అంటే శ్రీకృష్ణుడు ఎట్లా జన్మించిండు, కంసుని ఎలా వధించిండు, సో మొత్తం అనేది ఇక్కడ ఒక థీమ్ లాగా అయితే ప్రిపేర్ చేసి పెట్టారు అనమాట. ముందుకెళ్ళి చూపిస్తాం మీకు. మొత్తం అక్కడ రైట్ సైడ్లో కనిపిస్తుంది చూడండి, అక్కడ మొత్తం అయితే మెన్షన్ చేసి పెట్టారు. సో ఇక్కడ మెన్షన్ చేసిండ్రు చూడండి, శ్రీకృష్ణుడు ఎట్లా జన్మించిండు, ఈశ్వరుడు దగ్గరికి వెళ్ళి చేరిండు, సో మొత్తం ఇక్కడైతే మెన్షన్ చేసిండ్రు, మీకు చూపిస్తూ ఉంటాను, ఒకసారి అయితే చూసేయండి.
ఈ స్పాట్ ఏదైతే ఉందో అప్పట్లో మొత్తం కొండలే ఉంటుండే, ఇప్పుడు మొత్తం చేంజ్ చేసి స్టెప్స్ అరేంజ్ చేసిండ్రు. అండ్ పైన కూడా చూస్తే ఒకసారి మనకి ఎదురుగా కనపడుతుంది కదా, బుద్ధుడి విగ్రహాలలాగా 3 విగ్రహాలను అయితే కన్స్ట్రక్షన్ చేసిర్రు అన్నమాట. సో మొత్తం మెయింటెనెన్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్ ఉంది. సో ఈవినింగ్ 6 తర్వాత ఇక్కడ కూచిపూడి భరతనాట్యం షోస్ అయితే కండక్ట్ చేస్తారన్నమాట. సో ఇవాళ చూడండి పిల్లలు ఎంత బాగా చేస్తున్నారో. నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. చాలామంది జనాలు వచ్చారు ఇవాళ వీకెండ్ కాబట్టి ఎక్కడెక్కడి నుంచి వచ్చి ఎంజాయ్ చేస్తున్నారు అన్నమాట. సో ఇప్పటివరకు ఈ వీడియో ఎలా అనిపించిందో మీరు కింద కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేయండి. లాస్ట్లో నా వాయిస్ ఓవర్ అయితే రాలేదు. సో ఐ హోప్ ఈ వీడియో ఇక్కడి వరకు మీ అందరికి నచ్చిందని నేను అనుకుంటున్నా. ఒకవేళ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మరిన్ని వీడియోస్ అయితే మీరు నోటిఫికేషన్గా పొందొచ్చు.